నమస్కారం. ఏపీలో నంది అవార్డుల పునరుద్ధరణ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో ఒకటే యుద్ధం మొదలైంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఏపీని పక్క రాష్ట్రం అన్నారని, ఆయనకు ఏపీ మీద గౌరవం లేదని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. షూటింగులన్నీ హైదరాబాద్లో జరుగుతుంటే ఏపీ ప్రభుత్వం అవార్డులు ఎందుకివ్వాలి అన్నది వారి ప్రధాన ప్రశ్న. కాని మిత్రులారా, విమర్శించే ముందు ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. చిరంజీవి గారన్నది సాంకేతికంగా 100% కరెక్ట్. 1964లో అసలు ఏం జరిగింది? ఈ అసలు నిజాలు మీ ముందుంచుతాను. స్కిప్ చేయకుండా వినండి. ఇండస్ట్రీ ఏపీలో లేదు కాబట్టి అవార్డులు వద్దు అనే వారికి ఒక చిన్న హిస్టరీ లెసన్. నంది అవార్డులను 1964లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ప్రారంభించారు. ఆ సమయంలో తెలుగు సినిమా ఎక్కడుందో తెలుసా? మద్రాసులో. అప్పట్లో ఒక్క స్టూడియో కూడా హైదరాబాదులో లేదు. ఆంధ్రగడ్డపై షూటింగులు జరిగేవి కావు. అయినా సరే అది మన తెలుగు సినిమా అని, మన కళాకారులను గౌరవించాలని ఆయన అవార్డులిచ్చారు. 60 ఏళ్ల క్రితం ఒక ముఖ్యమంత్రికి ఉన్న ఆ విశాల హృదయం ఈరోజు విమర్శించేవారికి ఎందుకు లేదు? సినిమా ఎక్కడ పుట్టింది అన్నది కాదు, అది ఎవరి భాషను, సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తోంది అన్నదే ముఖ్యం. ఇక చిరంజీవి గారు ఏపీని పక్క రాష్ట్రం అన్నారని రచ్చ చేస్తున్నారు. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. చిరంజీవి గారు దశాబ్దాలుగా హైదరాబాదులోనే నివసిస్తున్నారు. ఆయనకు ఓటు హక్కు ఉన్నది తెలంగాణలో. రాజ్యాంగం ప్రకారం ఆయన ఏ రాష్ట్రంలో ఓటు వేస్తారో ఆ రాష్ట్రమే ఆయనకు ప్రైమరీ స్టేట్ అవుతుంది. అటువంటప్పుడు తెలంగాణ వేదికపై ఉండి ఏపీ గురించి మాట్లాడేటప్పుడు పక్క రాష్ట్రం అనడం చట్టబద్ధంగా 100% కరెక్ట్. ఆయన తన ఓటు హక్కు ఎక్కడ ఉందో దాచుకునే నిజాయితీ అది. ఓటు హక్కు అక్కడ ఉన్నా తన మూలాలు ఉన్న ఏపీ కష్టాల్లో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. దీన్ని వివాదం చేయడమంటే వాస్తవాలను తప్పుబట్టడమే. ఇక్కడ అందరూ గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. చిరంజీవి గారు నంది అవార్డుల గురించి అడిగింది తన కోసం కాదు. ఆయనకు ఇప్పటికే ఎన్నో నందులు, ఫిలింఫేర్ అవార్డులు, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలు వచ్చాయి. ఆయన అడిగింది రాబోయే తరం కళాకారుల కోసం. ఒక యువ నటుడికో, ఒక టెక్నీషియన్కో ప్రభుత్వం ఇచ్చే అవార్డు దక్కితే అది వారిలో నింపే ఉత్సాహం, ఇచ్చే గుర్తింపు వెలకట్టలేనిది. తన జీవితం సినిమాకే అంకితం చేసిన ఒక పెద్దాయనగా రాబోయే తరం కళాకారులు నిరుత్సాహపడకూడదని ఆయన ఆవేదన చెందారు. ఇందులో స్వార్థమెక్కడుంది? ఇది కేవలం తెలుగు కళను బ్రతికించుకోవాలనే ఒక తపన మాత్రమే. రేపటి తరం బాగుండాలని అడగడం సంస్కారం భయ్యా. మనకంటే గొప్పగా మన పిల్లలు ఎదగాలని కోరుకునేదే అసలైన వారసత్వం. ఆ తపన అర్థం చేసుకోలేని వాడికి ఈ గర్జన అసలు అర్థం కాదు. చిరంజీవి గారిని ఎవరైనా టార్గెట్ చేస్తే అటు జన సైనికులు, ఇటు ప్రతి సామాన్య సినిమా అభిమాని బలంగా గొంతెత్తుతున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ మద్దతును అస్సలు రాజకీయాలతో ముడిపెట్టద్దు. ఇది కేవలం ఒక కళాకారుడి పట్ల, ఒక అన్న పట్ల కోట్లాది మందికి ఉన్న స్వచ్ఛమైన అభిమానం మాత్రమే. చిరంజీవి అంటే తెలుగు ఇంటి మనిషి. ఆయన చేసిన సేవలు, ఆయన సంస్కారం చూసి కులాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి సినిమా ప్రేక్షకుడు తన సొంత మనిషికి అవమానం జరిగినట్టుగా భావించి స్పందిస్తున్నాడు. ఇది ప్యూర్ ఎమోషన్. దీనికి పొలిటికల్ కలర్ పూయాల్సిన అవసరం లేదు. అభిమానమంటే అగ్నిపర్వతం భయ్యా. అది పేలితే ఆపడం ఎవ్వరి తరం కాదు. సినిమా వాడినంటే సామాన్యుడు కూడా ఎదురు నిలబడతాడు. ఇండస్ట్రీ ఏపీలో లేదు కాబట్టి సినిమాల ద్వారా వచ్చే 65% కలెక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి. అంటే 100 కోట్ల జీఎస్టీ, వినోదపు పన్ను మన ప్రభుత్వ ఖజానాకే చేరుతోంది. మన గడ్డ మీద బిజినెస్ చేస్తూ మనకు ఇంత ఆదాయమిస్తున్న రంగాన్ని గౌరవించుకోవడం ప్రభుత్వ కనీస ధర్మం. గౌరవం ఇస్తేనే రేపు ప్రొద్దున ఇక్కడ స్టూడియోలు వస్తాయి, షూటింగులు పెరుగుతాయి. విమర్శలతో దూరం చేసుకుంటే నష్టపోయేది మన రాష్ట్రమే తప్ప ఇండస్ట్రీ కాదు. ఓటు హక్కు ఎక్కడుందన్నది వ్యక్తిగత విషయం, కాని కళ ఎక్కడ బ్రతుకుతోందన్నది ప్రజాస్వామ్యం. ఓటు వేస్తేనే గుర్తిస్తామంటే అది రాజకీయం. ఓటుతో సంబంధం లేకుండా ప్రతిభను గౌరవిస్తే అది రాజనీతి. మెగాస్టార్ చిరంజీవి గారు ఏపీలో వరదలు వచ్చినా, కరోనాలో ఆక్సిజన్ అందించినా అప్పుడు రాని పక్క రాష్ట్రం భేదం ఇప్పుడు అవార్డుల గురించి మాట్లాడితేనే వస్తుందా? గుర్తుపెట్టుకోండి, గడ్డ ఏదైనా, ఓటు ఎక్కడైనా, సినిమా మాత్రం మన తెలుగు సినిమా. కళకు కులం లేదు, ప్రాంతం లేదు, కాని కసి ఉంది. సేవ చేసినప్పుడు లేని సరిహద్దులు సన్మానం చేసేటప్పుడు అడ్డు వస్తాయా? తెలుగు కళాకారుడికి అన్యాయం జరిగితే ఈ గర్జన అసెంబ్లీని దాటి అమెరికా దాకా వినిపిస్తుంది. జోహార్ తెలుగు సినిమా. నంది అవార్డులు మళ్లీ రావడమంటే తెలుగు కళకు దక్కే నిజమైన గౌరవం. చిరంజీవి గారి విజ్ఞప్తి వెనుక ఉన్నది రాబోయే తరం కళాకారుల భవిష్యత్తు మాత్రమే. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్, జై తెలుగు సినిమా.